ఒక్కసారి అటు చూడన్న, అక్కడ డబ్బు ఉన్నోడు ఉన్నాడు, డబ్బు లేనోడు ఉన్నాడు. కానీ నీలాగా డబ్బు అంటే పడితే వచ్చే జబ్బు ఉన్నోడు ఎవడు లేడన్న. అక్కడ సమస్యల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ నీలాగా స్వామివారి శాలువాల మీద డబ్బులు సైడ్ చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరన్న. అక్కడ 7 కొండలు మెట్లెక్కి స్వామిని మొక్కిన వాళ్ళు ఉన్నారు, విఐపి దర్శనంతో స్వామిని మొక్కిన వాళ్ళు ఉన్నారు. నీలాగా సెట్లేసి స్వామిని మొక్కిన దరిద్రులు మాత్రం ఎక్కడా లేరన్నా. ఈ భూ ప్రపంచంలోనే లేరన్నా. అదేంటో చర్చికి మాత్రం సెట్ అయ్యి ఎందుకన్నా? ఓ, నీ మతం మానవత్వం కదా. పవిత్రమైన స్వామివారి లడ్డూని కళ్ళకద్దుకొని తినే మహాభక్తులు ఉన్నారు అక్కడ. నీలాగా లడ్డూని కల్తీ చేసి అందులో కోట్లు తినే బకాసురులు మాత్రం ఎవరూ లేరు. పాలు లేకుండా నెయ్యి ఎలా వచ్చిందంటావు? అదంతా మిరాకిల్. ఆ మిరాకిల్ పేరే కెమికల్ అన్నా. అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆ తిరుపతిలో అంటే ఇంతవరకు తెలియదు. నేను ఆ టేస్ట్ కూడా తెలియదు. నువ్వు తిన్నావు కదా అని చెప్పి ఏది పడితే అది కలిపేస్తావు అన్నా. అబ్బా, దొరికిపోయానే. నువ్వు బొట్టు అని చెప్పి బొట్టు బిల్ల పెట్టుకున్నప్పుడే దొరికిపోయావన్నా. ఈజీగా తీసి ఇచ్చు కదా అని. అందుకే నిన్ను కూడా ఈజీగా తీసేశారు అధికారం నుంచి. ఎట్టా పెంచరా దీన్ని? పిలవరా బియ్యం తిరుగు. మీ అన్న ముందే మెట్టు తెగదా కొట్టాలి దీన్ని. అసలు ఏమైందన్నా? మీ అన్న కొడుకు అచ్చొచ్చిన ఆంబోతులా రోడ్డు మీద పోయి అందరినీ తిడుతున్నాడు. అంత మాట అన్నాడా? రే నిఖిల్, నిజంగా అంత మాట అన్నావా? అన్నాను బాబాయ్. మన ఇంత ఉండలేదు కదరా ఇలాంటి భాష. అసలు ఎక్కడ నేర్చుకున్నావురా ఒకరి తల్లిని తిట్టే అలవాటు? ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన మీ జగనన్న 40 ఏళ్ల రాజకీయం, 4 సార్లు సీఎం అయిన బాబు గారిని అకారణంగా లకారాలతో తిట్టిన వాడిని తప్పేంటి అని కాపు కాస్తుంటే పిల్లలు ఇంక ఇలా మాట్లాడక ఎలా మాట్లాడతారా? అంటే అంబటి అక్రమ అరెస్ట్ కి జగనన్న మద్దతు తెలుపుతూ అలా అన్నాడు. ఎవరిదిరా అక్రమ అరెస్టు? ఎవరికిరా మద్దతు ఇవ్వాల్సింది? నిన్నొకడు ఎవడైనా నిష్కారణంగా లక్కని తిరిగితే వాడి చంప పగలగొడతావా, లేదా వాడికి శాలువా కప్పి సన్మానం చేస్తావా? అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా శాతనైతే పొగడాలి 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 పొగడాలి. మా చేతులు ఖాళీ లేవు, ఆ పక్కింటికి వెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఆంధ్ర మాజీ సీఎంని. మమ్మల్ని అడుక్కునేలా చేసినోడు అనమాట. నేనేనమ్మా. కోటి సంతకాల స్వీకరణ కోసం వచ్చాను తల్లి మన ఇంటికి. ఇక్కడ పెట్టమ్మా సంతకం. దీని మీద మ్యాటర్ ఏం లేదు, సంతకం దేనికి? మ్యాటర్ మీరు రాసుకుంటావు, సంతకాలు పెట్టమ్మా నువ్వు. అప్పుడేమో మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు పెట్టుకుని మా పొలాల్లో లాక్కుందాం అనుకున్నావు. ఇప్పుడేమో ఇక్కడ సంతకాలు పెట్టుకుని మా ఇల్లు లాక్కుందాం అనుకుంటున్నావా? అది కాదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దాన్ని రద్దు చేయాలి. ఈ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు తొందరగా కంప్లీట్ అవుతాయి, పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి, ప్రజలందరికీ మంచి వైద్యం అందుతుంది. ఇందులో ఇబ్బంది ఏముంది? మాకు ఇబ్బంది అమ్మా, నువ్వు పెట్టవు కానీ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ముసలాళ్ళు ఎవరు లేరు, మా అత్తమామలు 2 చనిపోయారు. చనిపోయారా? ఇంకా మంచిది. పేరేంది? ఆకులు చంద్రయ్య. అప్పుడే ఆకులు రాలిపోయినట్టున్నాయి. అత్తమ్మమ్మ? ఆకులు సుజాత. అయినా చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళు చనిపోయారు కానీ సంతకాలు అయితే మనం పెట్టుకోవచ్చుగా. అంతా ఫేకే అనమాట. అంతేగా అంతేగా. భారతదేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులలో నంబర్ 1 లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు గాని. మోదీ గారు ఉంటే ఉన్నారేమో గాని నాకైతే తెలీదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తీసుకో, అన్న పంపించాడు. చిన్న కథ కదిరిద్యా. ప్రముఖమైన వ్యక్తులలో భారతదేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే గ్రేట్ అండి. ఇదిగోండి ప్యాలెస్ నుంచి వచ్చింది. చేయకూడదు పనులు తోపురిద్యా. ఇంతకే ఆ ముసలిది ఎందులో ప్రముఖుడని చెప్తుంది? గొడ్డలి పోటేయడంలో ప్రముఖుడని చెప్తుంది. తల్లిని చెల్లిని బయటికి గెంటేయడంలో ప్రముఖుడని చెప్తుంది. స్కామ్ల మీద స్కాములు చేయడంలో ప్రముఖుడని చెప్తుంది. తిరుపతి నెయ్యి కల్తీలో ప్రముఖుడని చెప్తుంది. అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. శివరాజకీయాల్లో ప్రముఖుడని చెప్తుంది. ఈ పాటికి అంబటి జైల్లో హాయిగా నిద్రపోతా ఉంటాడు. అమ్మ నా బూతులు తిట్టి ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందరా? కొంచెం గ్యాప్ కాసేపు పడుకుంటా. బాగా కొవ్వెక్కి ఎవరినేం తిడుతున్నావో కూడా తెలియట్లా. తగ్గియాలి కదా, తగ్గిచ్చాక పడుకుందాం. మాజీ మంత్రి కదా, జైల్లో మర్యాదలు బాగుంటాయి.
ఆగి మధ్యని దోమలు కొడుతున్నాయి ఏసీ రూమ్ ఇవ్వచ్చుగా సార్. నువ్వన్న ఎదవ మాటలకి మళ్ళీ ఏసీ రూమ్ కావాలా? ఎందుకే దోమలు ఎక్కడ కొడుతున్నాయి? ఇక్కడ. జైల్లో సుకన్యాన్ని కలవరించుకుంటూ అయితే ఈ కర్ర ఎదిగిద్దో నీ బాడీలో బొక్కలు ఎరుగుతాయో చూద్దామా? జైల్లో ఏ పాట పెట్టుకుని డాన్స్ చేస్తున్నాడు. ఆ స్టెప్ ఏంట్రా అది? ఇలా ఇలా వచ్చేది మా జగనన్న అనే దేశం. అలా కాదండి, ఓ అలాగా, ఇలాగేనా? సిగ్గులేని కాపు తెలుగుదేశం వైపు, తెలివి తక్కువ కాపు తెలుగుదేశం వైపు. ఏంట్రా వాగుతున్నావు? మరేట్రా ఈ కాపు నేత అంబటిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇంకా రోషం లేకుండా తెలుగుదేశానికి కాపు కాస్తున్నావు. వంగవీటి రంగాది, అంబటి రాంబాబుది ఇద్దరిది కాపు కులమే అని మర్చిపోతున్నావు. కాపుల ఆరాధ్య దైవం రంగా గారు. అలాంటి పోరాట యోధుడితో ఇలాంటి పుండా కొరికి పోలిక. కానీ ఇద్దరిది కాపు కులమే కదా. కాపు కులం చెప్పిందా ఒక తల్లిని లకారాలతో తిట్టమని? కాపు కులం చెప్పిందా తిట్టినవాడు మనవాడే కదా అని వాడికి కాపు ఖాయమని? కాపు కులం చెప్పిందా కమ్మకి కాపుకి వైరం పెంచమని? కాపు కులం నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటుంది. ఇలాంటి నీచ్ కమ్యూనిలకి కాపు కాయదురా. మా జగనన్న కాపులనే అమితంగా గౌరవిస్తారా. అచ్చా, మరి మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు మీ ద్వారం పొడి పోసాని పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టినప్పుడు, జనసేన కాపు నాయకుల్ని పరిగెత్తించి కొట్టినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా కాపుల మీద గౌరవం? మా రాజకీయం అంతే, లకారాలతో తిట్టి రెచ్చగొడతాం. అది చూసి ప్రజలు మా మీద దాడులు చేసిన, ప్రభుత్వం అరెస్ట్ చేసిన దాన్ని కులానికి అంటగడతాం. మాకు తెలిసింది రెండే రెండు, ఒకటి కుల రాజకీయం, రెండు శవ రాజకీయం. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేశారు కాబట్టి ప్రజలు 11 ఇచ్చారు. మీ జగనన్న గురించి పూర్తిగా తెలిసిన కాపు ఉండడు ఎప్పుడు వైసీపీ మీ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు మంచోళ్ళు అయితే ఓకే, రౌడీలు అయితే ఇంకా బెస్ట్. రౌడీలా? రౌడీలైతే మరి మీ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. మంచోళ్ళు అయితే బెస్ట్ కదా. మంచోళ్ళు అంటే ఓకే, బట్ అవినీతి చేయాలంటే రౌడీలు కూడా కావాలి కదా. రౌడీలను పెట్టుకుంటే మీకు ఓట్లు పడవు కదండి. మంచిగా సౌమ్యంగా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళైతే. ఎస్ రైట్, మంచిగా సౌమ్యంగా అమ్మ నాన్నలు బాగా చూసిన వాళ్ళైతే బెస్ట్. కానీ మా అన్న చెప్పాడని ఆ తల్లిదండ్రుని బయటికి గింటేసే వాళ్ళు కూడా కావాలి. అయితే మీ పార్టీకి రౌడీలే కావాలంటారు. మంచోళ్ళు కూడా కావాలి, కానీ మా అన్నకి రౌడీలు అంటేనే ఇష్టం. ఎందుకంటే భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు, మటర్లు చేయాలంటే రౌడీలే కావాలి కదా మాకు. కానీ మంచోళ్ళు కూడా ముఖ్యమే.